నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వరద నీటిలో మునిగిన ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పట్టణంలో మొక్కలు నాటిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 56వ జన్మదినం సందర్భంగా పట్టణంలో మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టారు. క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గంగానమ్మపేట వంతెన నుండి సాయిబాబా గుడి వరకు మరియు విఎస్ఆర్ కాలేజీ వంతెన వరకు జనసేన కార్యకర్తలు నాయకులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ మొక్కలు నాటారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతంగా తీసుకునే విధంగా మొక్కలు నాటడం జరిగిందన్నారు. మంచి వాతావరణం కోసం మొక్కలు నాటడం అవసరమని ప్రతి ఒక్కరూ ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున పెట్టుకోవడం జరిగింది, కానీ వరదల కారణంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో వార్డుల వారీగా మొక్కలు నాటడం, శానిటేషన్కి అధిక ప్రాధాన్యత ఇస్తామని నాదెండ్ల వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతంగా ఉందని సమాచారం ఉందని అధికార యంత్రాంగం ప్రాణ నష్టం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అధికారులు అందుబాటులో ఉంటారు, వారికి సమాచారం ఇవ్వాలన్నారు. వరద ముప్పులో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తరపున అందిస్తున్నాం. వరదల్లో చిక్కుకుపోయిన వారి కోసం బోట్లు కూడా సిద్ధంగా ఉంచామని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతంగా నిలబడాలి అనే ఆలోచనతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు చక్కగా మొక్కలు నాటే కార్యక్రమం సుమారు 4300 మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం పార్టీ శ్రేణులు అందరూ కూడా, అదేవిధంగా అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ కూటమిలో భాగంగా మాతో పాటు సహకరించిన అధికార యంత్రాంగం అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పట్టణంలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, ఎవరొచ్చినా సరే మన పట్టణాన్ని చూసి గర్వపడే విధంగా మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన మన అందరిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే రాను రాను కమర్షియల్గా అయిపోతున్న రోజుల్లో వీటి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సో ఈరోజు చాలా భారీగా ప్లాన్ చేసాం కార్యక్రమం, కానీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం. కొల్లిపర ప్రాంతంలో, అదేవిధంగా కొల్లూరు ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి సహాయ చర్యల కోసం మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా చేసి తెనాలి పట్టణం మొత్తంలో కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. వార్డుల వారీగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి రాబోయే వారం నుంచి మొదలు పెట్టబోతున్నాం. దాంతోపాటు ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రతి వార్డులో కూడా చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. వరద నీరు ఎప్పుడైతే వచ్చిందో ఎస్టీ కాలనీలో దాదాపు 43 కుటుంబాలని వాళ్ళని తరలించి హై స్కూల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కొల్లిపరలో బొమ్మానిపాలెం, అట్లూరి వారి అనవరపు లంక, మరి ఇప్పుడే వచ్చిన సమాచారం నాకు పెడిపట్టిపాలెంలో కూడా కొంచెం బాగాలేదని చెప్పారు. అక్కడికి ఊటావుటిని ఇప్పుడు వెళ్తున్నాం. అందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అందుబాటులో ఉంటుంది. దయచేసి ఎవరు భయపడబాకండి. మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మీరు స్థానిక తహసీల్దార్ గారికి, అక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి ఇమ్మీడియట్గా మీరు సమాచారం అందిస్తే తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి స్పందించి మేము చేయాల్సిన కార్యక్రమం 100% చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, అదేవిధంగా పంచదార 500 గ్రాములు పంపిణీ జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చిందు సాంబశివుడు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నో మంత్రి పదవులు అనుభవించి ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలోనే చేశారని ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురపు ద్వారకా శ్రీనివాసరావు, పెనుగొండ శివకుమార్, మాదాల పూర్ణచంద్రరావు, అయ్యప్ప, పి స్టీవెన్ బాబు, పి రాయప్ప, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, బి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అలాగే చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు భారతదేశానికి సేవలు అందించినటువంటి స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. మనకందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యి 78లో చంద్రబాబు నాయుడు గారికి సమకాలీనకు ఒకేసారి సమకాలీనుడు ఎమ్మెల్యే అయ్యి తర్వాత ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి అలా ఎన్నో పదవులు అలంకరించుకుంటూ తను ఎప్పుడైనా ఓటమి ఎరగని ప్రజానాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేసింది ముఖ్యమంత్రిగా ఉన్నది 5 సంవత్సరాల 3 నెలలైనా ప్రజల మనసుల్లో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క మనసులో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన వర్ధంతి కార్యక్రమం, జయంతి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుని చేస్తారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్గా ఉండేవాడిని, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ మెంబర్గా ఉండేవాడిని. ఆయన ఇక్కడ తెనాల్లో మా ఇంటికి కూడా వచ్చారు. ఈ ఆఫీసు కూడా ఆయన ఈ ఈ పటాలు ఆవిష్కరింపజేశారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క మనసులను తెలుసుకుని ఆయన చేసిన ముఖ్యమైన పనులు కొన్ని చెబుతాం. ఇందిరమ్మ ఇల్లు ఈనాడు ఊరు చివర కాకుండా, ఈనాడు ఇచ్చినట్టు కాకుండా నేలపాడులోనో ఎక్కడైతే బురిపాలలోనో పెదరావురు కూచిపూడిలోనే ఇవ్వటం కాకుండా ఇల్లు ఏ ఊర్లో ఉండాలి ఆ ఊర్లోనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి సాటిస్ఫాక్టరీ అన్నమాట. అంటే ఇక ఎవరు అడిగినాడికి లేదనకుండా వాళ్ళకి గనక 72 గజాలు కనుక ఇల్లు స్థలం ఉంటే అడిగినాడికి లేదనకుండా ఈ తమ భేదాలు లేకుండా మన పార్టీయే అదిరు పార్టీ అని లేకుండా అందరికీ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయనకి కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మనం చేస్తున్నాం. ఇక్కడ తెనాల్లో కూడా ఇక్కడ రాజీవ్ గృహకల్ప ఓపెన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. అక్కడ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఓపెన్ చేశాడు, ఇప్పుడున్న బయట పార్టీకి వెళ్ళిన మా ఎమ్మెల్యేలు కాదు. రెండవది, పేద ప్రజలు చదువుకుంటానికి కష్టమవుతుందని చెప్పేసి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం. ఎవరైతే ఇంజనీర్ అప్పుడు చిన్న ఆడికి ఏదో కొంచెం స్కాలర్షిప్లు వచ్చాయి, కానీ కంప్లీట్గా ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి డాక్టర్లు, ఇంజనీర్లు అవటానికి ఉపయోగపడిన వ్యక్తి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు అవటానికి చేసిన వ్యక్తి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నా. వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి పట్టణం మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చందు సాంబశివుడు గారి వారి టీము మా అందరి ఆధ్వర్యంలో ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం అనేది చేయటం జరిగింది. అంతకుముందు ఇంజనీరింగ్ అవనివ్వండి, లేకపోతే ఒక డాక్టర్ అవనివ్వండి, ఏదైనా కానీ ఒక అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళే చదువుకున్న వాళ్ళు. అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చదువుకోవాలి, వారు కూడా మంచి ఉద్యోగాలు చేసుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టారు. దాని ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మరి ముఖ్యంగా లబ్ధి పొందిన వాళ్ళలో ఎక్కువగా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యశ్రీ. పెద్ద పెద్ద కార్పొరేషన్ హాస్పిటల్లో
బాగా డబ్బున్న వాళ్ళు వైద్యం చేసుకునే స్తోమత కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లాంటి హాస్పిటల్స్లో కూడా వైద్యం ఫ్రీగా అందించే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు తీసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున రాజు ఆరోగ్యశ్రీ అని చెప్పి 108 పెట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కొల్లిపర్ మండలంలోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. వల్లభాపురం మరియు అత్తులూరివారిపాలెం గ్రామంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా నీట మునిగిన ప్రాంతాలను మరియు కరకట్ట వద్ద ఉన్న వరద ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు మనోధైర్యాన్ని నింపి రానున్న 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మధ్యాహ్నం కొల్లిపర మండలంలోని హనుమాన్పాలెం గ్రామంలో వరద ముంపుకు గురైన ప్రాంతంలో జరుగుతున్న సహాయక చర్యలో అధికార యంత్రాంగంతో కలిసి పాల్గొన్నారు. చెప్తాను కోఆర్డినేట్ చేసుకుంటాం. 2 సచివాలయాలు పిలిపించేసాను అందరూ జాగ్రత్త రెస్పాన్స్ మీరు అడ్వాన్స్ లేకపోతే మర్చిపోయాక అది వెళ్ళిపోవాలి కదా. 5 लाख डाल के 5 लाख लोगों को కొంచెం అటువంటి పశు నష్టం జరగకుండా ముందర కాపాడుకోవాలి. తోట పెడతామండి ఎందుకు చేసావు కదా నేనే వచ్చేసినప్పుడు నెక్స్ట్ आगे बढ़ते బుర్రిపాలెం రోడ్ గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. కాజీపేట గ్రామానికి చెందిన చిట్టిమడుగుల సాంబయ్య వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శేషగిరి, కోడలు సుశీల ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. చిట్టిమడుగుల సాంబయ్య గారు, వీరి ధర్మపత్ని రాఘవమర్ల గారి వర్ధంతి సందర్భంగా కుమారుడు శేషగిరి గారు, కోడలు శ్రీమతి సుశీల గారు ఆశ్రమాశ్రమాలకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసినారు. అట్లాగే నూతన వస్త్రములు బహుకరించారు. ఆశ్రమ ధర్మాల ప్రకారం మరి వారి యొక్క ఉత్తమ సద్గతులు కలగాలని ప్రపంచ అహింసామూర్తి మహాత్మా గాంధీని ప్రార్థిస్తున్నాము. అట్లాగే ధర్మదాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.